సంక్షేమం అందించిన జగన్ పార్టీ ఓడిపోవడం ఏంటి? ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక కామెంట్స్ చేశారు. పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చిన వైఎస్ జగన్ ఓడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. అయినా వైఎస్ఆర్సీపీ 40% ఓట్లు సాధించడం మామూలు విషయం కాదని అన్నారు. ఢిల్లీలో కేటీఆర్ మీడియా చిట్చాట్లో అన్నారు ఈ మాట. పవన్ కళ్యాణ్ టీడీపీతో కాకుండా విడిగా పోటీ చేసి ఉంటే ఏపీ ఎన్నికల ఫలితాలు మరో విధంగా ఉండేవని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ను ఓడించేందుకు షర్మిలను పావులా ఉపయోగించుకున్నారన్నారు. అంతకు మించి షర్మిల ఏమీ లేదని చెప్పారు. ప్రతిరోజు జనంలోకి వెళ్లే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓడిపోవడం కూడా ఆశ్చర్యమేనన్నారు ఆయన. మళ్ళీ అది చెప్తున్నాను, నైతికత అనైతికత అన్న దానికంటే రాజ్యాంగబద్ధమా చట్టబద్ధమా కాదా? రాజ్యాంగబద్ధమైనది ఏదైతే ఉన్నదో 2/3 అనేది వాళ్ళ రాజ్యాంగంలో ఉంది. నైతికత కూడా అవసరం. కానీ నైతికత ఒక్క మాకే కాదు కదా, అందరికీ ఉండాలి కదా. రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టి చంపమన్నారు కదా ఎవరైనా పార్టీ ఎమ్మెల్యేలు మారితే, మరి వాళ్ళ గురించి మేము అదే అడుగుతాం. కేటీఆర్ అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ను ఓడించేందుకు షర్మిలను పావులా ఉపయోగించుకున్నారన్నారు. అంతకు మించి షర్మిల ఏమీ లేదని చెప్పారు. ప్రతిరోజు జనంలోకి వెళ్లే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓడిపోవడం కూడా ఆశ్చర్యమేనన్నారు ఆయన.